వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా, హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. తెలంగాణలో ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాపులు బంద్ కానున్నాయి. పౌల్ట్రీ కంపెనీల విధానంపై చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పౌల్ట్రీ కంపెనీలు ఇచ్చే మార్జిన్ సరిపోవట్లేదని వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు. వ్యతిరేకంగా నిరసన చేస్తున్నట్లుగా పలు చోట్ల పోస్టర్లు కూడా వెలిశాయి. రోజు రోజుకు చికెన్ రేట్లు అయితే పెరిగిపోతున్నాయి. తమకు ఇచ్చే మార్జిన్ మాత్రం తగ్గిస్తున్నారని కూడా వ్యాపారులు చెప్తున్నారు. వెంటనే తగ్గించిన మార్జిన్ సరిచేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు కొండెక్కి కూర్చున్నాయి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, ఇప్పటికే చికెన్ ధరలు కొండెక్కి కూర్చున్నటువంటి పరిస్థితి, పైగా చికెన్ షాపులు బంద్ చేయాలనేటువంటి ఒక నిర్ణయానికి షాప్ యజమానులు వచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. హోల్సేల్ డీలర్స్ ఏం చెప్తున్నారంటే ఎండాకాలం కాబట్టి దీనికి సంబంధించి అవి ఎక్కువగా బ్రతికేటువంటి అవకాశం ఉండదు, సో అందువల్ల దిగుబడి తగ్గిపోతోంది అనేటువంటి మాటని హోల్సేల్ డీలర్స్ చెప్తున్నటువంటి సిచ్యువేషన్. మరి చికెన్ షాప్ యజమానుల వెర్షన్ మరోలా ఉంది కదా, ఏంటి ఒక అవగాహనకు వస్తారా, దీనికి సంబంధించి ఈ నిర్ణయాన్ని విరమించుకుంటారా అనేది ప్రధాన ప్రశ్న. అప్డేట్స్ ఏంటి? ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏప్రిల్ 1వ తేదీ నుంచి తెలంగాణ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ బంధుకైతే అంటే పిలుపునిచ్చిన పరిస్థితి కనబడుతుంది. మేము ఖచ్చితంగా ఏదైతే ఏప్రిల్ 1వ తేదీ మొత్తం కూడా షాపులు బంద్ చేస్తామో మాకు కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. పౌల్ట్రీ కంపెనీల నుంచి వచ్చే ఏదైతే ప్రాఫిట్ ఉంటుందో ఆ ప్రాఫిట్ మాకు తక్కువగా ఇస్తున్నారు. వ్యాపారులం మేమందరం కూడా నష్టపోతా ఉన్నాము. మాకు మార్జిన్ చాలా తక్కువగా వస్తుంది. ప్రస్తుతం ఎందుకు ఇటువైపు అంటే ఈ మొత్తం బంధు వైపు దిశగా ఎందుకు వెళ్తుందో అనేది మనం కనుక చూస్తే, ప్రస్తుతం యుద్ధం జరుగుతున్న కారణంగా కూడా గుడ్లు మొత్తం కూడా ఇక్కడ అంటే ఎక్స్పోర్ట్ అవ్వట్లేదు, ఇక్కడే ఉంటున్నాయి, ఇండియాలోనే ఉంటున్నాయి. దాదాపు 8 రూపాయలు ఉన్నటువంటి ఎగ్ ప్రస్తుతం 3 రూపాయలు 4 రూపాయలకి ఉంటున్న పరిస్థితి కనబడుతుంది. కొన్ని ఎగ్స్ అయితే మొత్తం కూడా కుళ్ళిపోయి మొత్తం ఖరాబ్ అవుతున్న పరిస్థితి కనబడుతుంది. సో అది ఎవరి దగ్గర ఉన్నా అంటే హోల్సేల్ డీలర్ల దగ్గర ఉన్న వాళ్ళకు నష్టమే జరుగుతుంది, ఇటు రిటైలర్స్ దగ్గర ఉన్న వాళ్ళకు నష్టమే జరుగుతుంది. దాంతో పాటు చికెన్ కి సంబంధించినటువంటి యజమానులు అంటే హోల్సేల్ వాళ్ళు కూడా ఇప్పుడు సమ్మర్ రావడంతో కూడా పెద్ద ఎత్తున మరి ఈ కోళ్ళు అనేవి పెద్ద ఎత్తున చనిపోతా ఉంటాయి, ఎక్కువగా మరణిస్తూ ఉంటాయి. కాబట్టి సో మరి ఈ ప్రాఫిట్ అనేది మాకు ఎక్కువ కావాలి అంటూ మరి చికెన్ షాప్ ఓనర్స్ అయితే మరి వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. ఈ పౌల్ట్రీకి సంబంధించినటువంటి ఎవరైతే ఈ పెంచే వాళ్ళు ఉంటారో వాళ్ళు తక్కువ మార్జిన్ ఇస్తున్నారు. ప్రస్తుతం 180 రూపాయలు ఉన్నటువంటి చికెన్ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఇటు తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లో దాదాపు 320 నుంచి 380, 400 వరకు కూడా ప్రస్తుతం రేట్లు అయితే ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో అంత రేట్లు పెరిగినప్పటికీ కూడా ఏదైతే హోల్సేల్ నుంచి రిటైల్ షాప్స్ వచ్చేటువంటి ఈ మొత్తం వ్యవహారం ఉందో ఆ బడ్జెట్ అంతా కూడా ఇటు కస్టమర్ల నుంచి వాళ్ళకు వచ్చేది తక్కువగా వస్తుంది. మాకు 10 రూపాయలు 20 రూపాయల మార్జిన్ తప్ప ఎక్కువగా మిగలట్లేదు అనేది వాళ్ళు పెద్ద ఎత్తున మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. దాంతో పాటుగా అంటే ఒకవైపు కస్టమర్స్ అక్కడ రిటైల్ షాప్ వాళ్ళనే ఇది చేస్తా ఉంటారు, ఎందుకంటే ఇంత రేట్లు ఎందుకు పెంచుతున్నారు, కావాలని రేట్లు పెంచుతున్నారు అనేది రిటైల్ షాప్ మాత్రమే పెడుతుంది. హోల్సేల్ షాప్ నుంచి అసలు ఎంత వస్తుంది ఏంటి అనేది మరి కొనుగోలుదారులకు తెలియదు. కాబట్టి రిటైల్ షాప్ల మీద పెద్ద ఎత్తున ఎఫెక్ట్ పడుతుంది. మా సమస్యలు ఎవరికి అర్థం కావట్లేదు. అటు కొనుగోలుదారులు మమ్మల్ని తిడతా ఉన్నారు, అటు ఈ పౌల్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు మా కష్టాలను అర్థం చేసుకోవట్లేదు. మేము పొద్దున ఎప్పుడో 4 గంటలకు ఓపెన్ చేస్తే షాపు దాదాపు రాత్రి 12 గంటల వరకు కూడా మరి మేము ఓపెన్ ఉంచి అవన్నీ కూడా చూస్తూ ఉంటాము. మొత్తం కూడా మరి కొన్ని మధ్యలోనే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మరి మధ్యలోనే కొన్ని కూడా మరణించే అవకాశం ఉంటది. ఇట్లా మేము వచ్చేటువంటి 10-20 రూపాయల ప్రాఫిట్ లో ఈ బిజినెస్ చేయలేకపోతున్నాము, పెద్ద ఎత్తున నష్టపోతున్నాము. సో దానికి అంతటి కూడా మరి ఒక నిర్ణయం తీసుకోవాలి. ఈ పౌల్ట్రీకి సంబంధించినటువంటి కంపెనీలు అన్ని కూడా ఒక నిర్ణయానికి వచ్చి మాకు ఏదైతే ఈ చికెన్ షాప్ ఓనర్స్ సంబంధించినటువంటి అసోసియేషన్ కు నిర్ణీతమైన లాభం ఏదైతే ఉంటుందో ఒక 50 రూపాయల లేకపోతే 60 రూపాయల లేకపోతే 40 రూపాయల ఒక నిర్ణీతమైనటువంటి లాభాన్ని మాకు సపరేట్ గా ఉంచాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. చూడాలి, ఇప్పటికే మరి రేట్లు అయితే మరి అధిక స్థాయిలో పోయిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. సో మరి ఏప్రిల్ 1వ రోజున మరి ఒకవేళ షాపులు బంద్ అయితే కనుక ఇటు వినియోగదారులకు అయితే పెద్ద ఎత్తున ఎఫెక్ట్ చూపే అవకాశం ఉంటుంది. దాంతో పాటు చికెన్ రేట్లు కూడా పెరిగే అవకాశం అయితే కనబడతా ఉంది. ఇప్పటికే 380, 320
నుంచి 380, 400 వరకు కూడా మరి రీటైల్ షాపులలో కొనుగోలు అయితే అవుతా ఉంది. ఇంకా పెరిగే అవకాశం కూడా కనబడుతున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. చూడాలి ఏప్రిల్ 1వ తేదీ మరి తెలంగాణలో ఏం జరగబోతుంది, వీళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకోనున్నారు, మరి ప్రభుత్వం దీంట్లో ఏమైనా కలగజేసుకొని మరి మాట్లాడే అవకాశం ఉందా, దాంతో పాటు ఏదైతే ఈ పౌల్ట్రీ ఫార్ములకు సంబంధించిన వాళ్ళు కూడా మరి కలగజేసుకొని మరి వాళ్ళకి ఎవరైతే రీటైల్ పౌల్ట్రీ యజమానులు చెప్తుంది ఏంటంటే ప్రొడక్టివిటీ తగ్గిపోయింది కాబట్టి మేము ఆ స్థాయిలో రేట్లు ఇవ్వాల్సి వస్తుంది అనేటువంటి మాట, మార్జిన్ తక్కువగా మాకు కూడా ఉంటుంది, మెయింటెనెన్స్ ఎక్కువైపోతుందని కూడా వారు చెప్తున్నటువంటి వెర్షన్. దాన్ని ఎలా చూడాలంటారు సత్యం? డెఫినెట్ గా అంటే వాళ్ళకు ఉండేటువంటి ఇది, ఎందుకంటే వాళ్ళు ఆ పెంచుతున్న క్రమంలో కూడా చిన్నప్పటి నుంచి దాదాపు ఒక కేజీ వరకు కూడా వాళ్ళు మరి అక్కడనే పెంచుతారు కాబట్టి, సో ఈ లోపు కూడా దానికి నానా రకాలటువంటి జబ్బులు కావచ్చు, ఇతరత్ర ప్రాబ్లమ్స్ కావచ్చు, చిన్న పిల్ల నుంచి కూడా దాన్ని పెంచి పోషించి దానికి సంబంధించినటువంటి దానా కావచ్చు, ఇవన్నీ కూడా రేట్లన్నీ పెరిగిపోయినాయి కాబట్టి, సో ముఖ్యంగా వీళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీరందరూ కూడా మరి కలిసి మాట్లాడుకుంటే ఇది సెటిల్ అవుతుంది. ఇటు అంటే వీళ్ళిద్దరూ చేయబట్టి ఇటు కస్టమర్లకు ఇబ్బంది కలగొద్దు కాబట్టి ముఖ్యంగా వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే ఫిక్స్డ్ రేటు, అంటే వాళ్ళు హోల్సేల్ ఇచ్చేది అక్కడ పేపర్ లో వస్తా ఉంటుంది. దాదాపు ఒక కోడి 180 రూపాయలు హోల్సేల్ అంటే మరి బయట దానికి ఒక 20 రూపీసో 30 రూపీసో మార్జిన్ తీసుకొని వీళ్ళు అమ్ముతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. దానికి సంబంధించి మాకు సపరేట్ గా ఆ హోల్సేల్ రేటు ఏదైతే పేపర్ రేట్ కంటే కూడా ఒక 10 రూపాయలు 20 రూపాయలు కొంత ఎక్కువ ఇస్తే మరి మేము ఆ 10-20 రూపాయలు అటు మీ త్రూ అలాగే కస్టమర్ త్రూ ఒక 10-20 రూపాయలు మొత్తం ఒక కోడి మీద 50 రూపాయలు వస్తే మేము కూడా మంచిగా బతికే అవకాశాలు ఉంటాయి అంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇటు పోయిటరీ ఏదైతే ఈ పౌల్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా మాకు చిన్నప్పటి నుంచి కూడా ఇటు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు పెద్ద ఇబ్బందులు అవుతా ఉన్నాయి, ఎందుకంటే పాములు వచ్చి తింటా ఉన్నాయి, ఇట్లా మొత్తం కూడా మేము కూడా నష్టపోతున్నాం కాబట్టి, సో మరి వీళ్ళు కలిసి మరి ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, ప్రభుత్వం దీనిపైన మరి ఎట్లాంటి చర్యలు తీసుకోబోతుంది అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్య. ఇక తెలంగాణలో ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాపులు బంద్ కానున్నాయి. పౌల్ట్రీ కంపెనీల విధానంపై చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. పౌల్ట్రీ కంపెనీలు ఇచ్చే మార్జిన్ సరిపోవట్లేదని అయితే వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వ్యతిరేకంగా నిరసన చేస్తున్నట్లుగా కూడా పలుచోట్ల పోస్టర్లు వెలిశాయి. రోజు రోజుకు చికెన్ ధరలు పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో తమకిచ్చేటువంటి మార్జిన్ మాత్రం తగ్గిస్తున్నారని కూడా వ్యాపారులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే పెంచినటువంటి ధరలు కావచ్చు, లేకపోతే తగ్గించినటువంటి మార్జిన్ని ఆ బ్యాలెన్స్ చేయాలని కూడా వారు చెప్తున్నటువంటి సిచ్యువేషన్. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు కొండెక్కి కూర్చున్నటువంటి పరిస్థితి. పౌల్ట్రీ ఫామ్ యజమానులు చెప్తుంది ఏంటి అంటే ఎండాకాలం కాబట్టి వాటి మెయింటెనెన్స్ కానీ అవి ఎక్కువగా బతికేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి, ప్రొడక్టివిటీ తక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ స్థాయిలో ధరలు ఉంటున్నాయని కూడా వారు చెప్తున్నప్పటికీ, కానీ ఇచ్చేటువంటి మార్జిన్ విషయంలోనైనా ఒకసారి ఆలోచిస్తే బాగుంటుందని కూడా ఈ నేపథ్యంలో చికెన్ షాప్ యజమానులు చెప్తున్నారు.